హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్. వేరియస్ కంపెనీస్ నుంచి డిఫరెంట్ పొజిషన్స్కి అయితే మనకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఈ డిఫరెంట్ కంపెనీస్కి సంబంధించిన రిక్రూట్మెంట్ డీటెయిల్స్ లైక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ, పొజిషన్స్ కానీ అండ్ లొకేషన్ డీటెయిల్స్ కానీ ఇలా అన్ని డీటెయిల్స్ నేను కంప్లీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో కంప్లీట్గా చూసి కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. వేరియస్ కంపెనీస్ నుంచి మనకు డిఫరెంట్ లొకేషన్స్కి అయితే ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. కాగ్నిజెంట్ కంపెనీ నుంచి ప్రోగ్రామర్ అనలిస్ట్ ట్రైనీ అండ్ ఎస్ఎన్పి గ్లోబల్ నుంచి అప్రెంటిస్, నెక్స్ట్ వేవ్ నుంచి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అనేటువంటి ఈ రోల్స్కి అయితే ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో ఈ జాబ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూస్తే కాగ్నిజెంట్ నుంచి మనకు ప్రోగ్రామర్ అనలిస్ట్ ట్రైనీ అనేటువంటి రోల్కి అయితే ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అండ్ జాబ్ లొకేషన్ కనుక చూసుకుంటే చెన్నై లొకేషన్కి అయితే ఈ రిక్రూట్మెంట్. అండ్ జాబ్ పొజిషన్ ఇందాకే చూసాము, ప్రోగ్రామర్ అనలిస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్. క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే బీఈ, బీటెక్, బీఎస్సీ, బీసీఏ, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ చేసినటువంటి వాళ్ళు అయితే ఎలిజిబుల్. శాలరీ చూసుకుంటే 4.7 lakhs per annum వరకు శాలరీస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ కనుక చూస్తే రిక్వైర్మెంట్ అనాలిసిస్, క్లయింట్స్ యొక్క ఫంక్షనల్ నీడ్స్ని అయితే మీరైతే అర్థం చేసుకుని దానికి తగ్గట్టు అయితే నడుచుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎఫిషియెంట్ టాస్క్ ఎగ్జిక్యూషన్, ఏదైనా ఇష్యూస్ ఉన్నా లేకపోతే ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలన్నా మీ లీడ్తో అయితే మీరైతే కాంటాక్ట్ అయ్యి సాల్వ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ షెడ్యూల్స్కి, టైమ్ లైన్స్కి అయితే స్టిక్ అవుతూ మెయింటైన్ గుడ్ వర్కింగ్ రిలేషన్షిప్ విత్ టీమ్ మెంబర్స్ అండ్ సూపర్వైజర్స్తో అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆర్గనైజేషన్ పాలసీస్ కానీ, ప్రొసీజర్స్ కానీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ ప్రాజెక్ట్ అండ్ ఆర్గనైజేషన్ ఇనిషియేటివ్స్లో అయితే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్లాసిఫై అండ్ ప్రయారిటైజ్ టాస్క్ ప్రాపర్లీగా చేయాల్సి ఉంటుంది. టాస్క్ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ప్రీ డిఫైన్డ్ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ టాస్క్ ప్రోగ్రెస్కి రిక్వైర్డ్గా ప్రొవైడ్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేయడం కానీ, క్లయింట్ స్పెసిఫిక్గా అప్లికేషన్స్ కానీ, ప్రాజెక్ట్ ప్రాసెసెస్ని కానీ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ స్పెసిఫిక్ రిపోర్ట్స్ లైక్ ఎస్ఎల్ఏ, కేపీఐ రిపోర్ట్స్ కానీ ఇవైతే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ డైలీ స్టాండప్ కాల్స్, వీక్లీ కాల్స్లో అయితే పార్టిసిపేట్ చేయాలి. అండ్ వీక్లీ అండ్ మంత్లీ రిపోర్ట్స్ క్లయింట్స్కి అయితే క్రియేట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ లెర్నింగ్ అండ్ ట్రైనింగ్లో చూసుకుంటే క్వాలిటీ ప్రాసెస్ని అండర్స్టాండ్ చేసుకుని ప్రాక్టీస్ అయితే అవుతూ ఉండాలి ఫాలోయింగ్ ద ప్రాజెక్ట్. అండ్ ప్రాజెక్ట్ స్పెసిఫిక్ డాక్యుమెంట్స్ని రీడ్ చేసి దానికి సంబంధించిన బూట్ క్యాంప్స్ని అయితే అటెండ్ అయ్యి నేర్చుకోవాల్సి ఉంటుంది. లైక్ క్లయింట్ అప్లికేషన్స్ గురించి కానీ, టెక్నాలజీ గురించి కానీ, అండ్ నాలెడ్జ్ ట్రాన్సిషన్ సెషన్స్ కానీ వీటి గురించి అయితే అటెండ్ అయ్యి దానికి సంబంధించిన ప్రాజెక్ట్ లెవెల్ నాలెడ్జ్ని అయితే గెయిన్ అయితే అవుతారు. అండ్ డొమైన్ రిలేటెడ్ కానీ, టెక్నికల్ రిలేటెడ్ కానీ, ప్రాజెక్ట్ రిలేటెడ్ ట్రైనింగ్ కానీ, సర్టిఫికేషన్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మస్ట్ హ్యావ్ స్కిల్స్లో కనుక చూసుకుంటే ఎక్స్పీరియన్స్ విత్ కంట్రోల్ ఎంబ్యాచ్ ఆపరేషన్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇది ఈ కాగ్నిజెంట్కి రిలేటెడ్ జాబ్ డీటెయిల్స్ అన్ని. నెక్స్ట్ ఎస్ఎన్పి గ్లోబల్ నుంచి అప్రెంటిస్ అనేటువంటి రోల్కి అయితే మనకు ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో ఎవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకుంటే బీటెక్ చేసిన వాళ్ళు, బీసీఏ చేసిన వాళ్ళు, బీఎస్సీలో సిఎస్ అండ్ ఐటీ చేసిన వాళ్ళు, ఎంసీఏ, ఎంఎస్సీలో సిఎస్ అండ్ ఐటీ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఫ్రెషర్స్ అండ్ శాలరీ 4 to 5 lakhs ఎక్స్పెక్టెడ్ అనమాట. అండ్ లొకేషన్ చూసుకుంటే ఇది 3 locations, గుర్గాన్, హైదరాబాద్, నోయిడా, ఈ లొకేషన్స్కి అయితే ఈ రిక్రూట్మెంట్ అనేది. అండ్ దీనికి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే మీరైతే ప్రోగ్రామింగ్ కానీ, టాస్క్స్కి కానీ లాంగ్వేజెస్ అయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే యూస్ చేయాలి లైక్ జావా ఆర్ పైథాన్. అండ్ మీరు డెవలపర్స్తో అయితే వర్క్ చేస్తూ ఎఫిషియెంట్ ఆల్గరిథమ్స్ని అయితే క్రాఫ్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ బిల్డ్ ఫ్లో చార్ట్స్, నెక్స్ట్ బ్రింగ్ టుగెదర్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అండ్ యాడ్ థర్డ్ పార్టీ ప్రోగ్రామ్స్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే డీబగ్ చేసి అండ్ సాఫ్ట్వేర్ని అయితే అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ టెక్నికల్ రిలేటెడ్వి డాక్యుమెంటేషన్ అయితే చేయాల్సి ఉంటుంది ఫర్ ఫర్దర్ రెఫరెన్స్. సో ఇది ఎస్ఎన్పి గ్లోబల్ యొక్క డీటెయిల్స్ అన్నీ మనకు ఈ హైరింగ్ గురించి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ వేవ్ నుంచి మనకు బీడీఏ రోల్కి అయితే ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నారు, బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్. అండ్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసాము, ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఫీల్డ్స్. అండ్ శాలరీ చూసుకుంటే అన్ని ఇన్సెంటివ్స్తో కలుపుకొని అప్ టు 6 lakhs per annum వరకు శాలరీస్ అయితే ఉన్నాయి. అండ్ లొకేషన్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో వాట్ ఆర్ దే లుకింగ్ ఫర్ అని చెప్పేసి చూసుకుంటే తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మంచిగా వచ్చి ఉండాలంటున్నారు. అండ్ ఇది సేల్స్కి రిలేటెడ్ జాబ్ కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మంచిగా ఉండాలి. అండ్ మీకైతే మంచిగా ఓపిక కూడా ఉండాలంటున్నారు. అండ్ స్ట్రక్చర్డ్ అప్రోచ్ అయితే యూస్ చేసుకుంటూ టు బిల్డ్ సేల్స్ ఫన్నల్స్, ట్రాక్ ఫీడ్బ్యాక్ అండ్ ప్రయారిటైజ్ టాస్క్ అండ్ ఆల్వేస్ ఎక్సీడ్ టార్గెట్స్ ఆన్ టైం. టార్గెట్స్ని టైంకి రీచ్ అవుతూ ఉండేటట్టు అయితే ఉండాలి.
అండ్ దే ఆర్ లుకింగ్ ఫర్ సమ్‌వన్ విత్ సేల్స్ మైండ్ సెట్ అని చెప్పేసి ఇచ్చారు. లైక్ నెక్స్ట్ వేవ్ ఆఫరింగ్ ఏం చేస్తుంది లెర్నర్స్‌కి అని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళకైతే సేల్ చేయాల్సి ఉంటుంది. అండ్ టాప్ నాచ్ కస్టమర్ సర్వీస్ అయితే ప్యాషన్‌గా ఉండాలి. అండ్ ఎడ్‌టెక్ డొమైన్‌లో సేల్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే బోనస్ అంటున్నారు. సో ఈ జాబ్ ఏంటి బీడీఏగా అసలు బీడీఏ రోల్ ఏంటి అని చెప్పేసి చూసుకుంటే మీరైతే ఒక మెంటార్‌గా అయితే యాక్ట్ చేస్తారు. అండ్ కెరియర్ అడ్వైస్ అయితే పొటెన్షియల్ లెర్నర్స్‌కి ఇస్తారు. సో ఏ కోర్స్ అయితే మంచిగా ఉంటుంది. సో వాళ్ళ క్వాలిఫికేషన్‌కి తగ్గట్టు ఏ కోర్స్ ఉంది, ఏ ఆఫర్ చేస్తున్నారు నెక్స్ట్ వేవ్ నుంచి అని అయితే మీరైతే ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. లైక్ కెరియర్ టిప్స్ కానీ, కౌన్సెలింగ్ సెషన్స్ కానీ అండ్ సీసీబీపీ 4.0 ప్రోగ్రామ్స్ ఎలా వాళ్ళ కెరియర్‌ని బూస్ట్ చేస్తాయి. ఇలా అయితే కౌన్సెలింగ్ అయితే ఇయ్యాల్సి ఉంటుంది. అండ్ ఈ సీసీబీపీ ప్రోగ్రామ్ అనేది ఎంత ఎఫెక్టివ్ అండ్ యూనిక్‌గా ఉంది. ఇలా ఈ ప్రోగ్రామ్ గురించి మీరు సేల్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా టార్గెట్స్‌నైతే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కంపెన్సేషన్ చూసుకుంటే 6,00,000 పర్ యానమ్ వరకు మనకు ఎర్న్ అప్ టు అని చెప్పేసి ఇచ్చారు. ఇంక్లూడింగ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్. అండ్ లాంగ్వేజెస్ నోన్ అని చెప్పేసి చూసుకుంటే తెలుగు నేటివ్ స్పీకర్స్ కానీ, తమిళ్ వాళ్ళు కానీ, హిందీ నేటివ్ స్పీకర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇన్ అడిషన్ టు దట్ ఇంగ్లీష్ అయితే మంచిగా వచ్చుండాలి. వర్క్ లొకేషన్ చూసుకుంటే ప్రెజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్. బట్ రిక్వైర్మెంట్‌ని బట్టి ఆఫీస్‌కైతే రావాల్సి ఉంటుంది అంటున్నారు. అండ్ ఇదైతే 6 డే వర్క్ వీక్ అనమాట. సో ఈ జాబ్స్‌కి సంబంధించిన లింక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచైతే మీరు అప్లై చేసుకోవచ్చు. మీ క్వాలిఫికేషన్‌ని బట్టి అండ్ మీ ఇంట్రెస్ట్‌ని బట్టి. సో ఇది ఈ రిక్రూట్మెంట్‌కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రిక్రూట్మెంట్‌కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అక్కడి నుంచైతే మీరు అప్లై చేసుకోవచ్చు. మన తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్‌లో ప్రతిరోజు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. అక్కడి నుంచైతే మీరు జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి మీ క్వాలిఫికేషన్‌కి తగ్గట్టు మీరైతే అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.